ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమ్మానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాం. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. ఆశ్చర్యకరమైన తండ్రి, అద్భుతకరుడైన ప్రభా, నీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీ శ్రేష్టమైన ఆలోచనల కొరకు ఈ రాత్రి సమయమందు ఈ స్థలములో మేము కూడి ఉన్నాం. మా ప్రియ తండ్రి, మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీరు మాట్లాడే దేవుడు మా ప్రభ. మీ వద్దకు వచ్చు వారిని మాత్రము మీరు ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు మా ప్రియ తండ్రి. మమ్మను రక్షించడానికి దినమెల్లా మీ చేతులు మా వైపు చాపి ఉన్నారు మా ప్రభ. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నా. ఈ రాత్రి సమయం అందు తండ్రి, ప్రతి వారితో కూడా మీరు మాట్లాడండి. ప్రతి వారితో మీరు మాట్లాడండి. దయచేసి మీరు మాట్లాడండి ప్రభా. నీ వాక్యానికి మీ ప్రజలకు మధ్యన ఏ విధమైన అడ్డంకు, ఏ విధమైన అంతరాయం, ఏ విధమైన అభ్యంతరము లేకుండా ప్రతి ఆటంకాన్ని, ప్రతి అభ్యంతరాన్ని యేసు క్రీస్తు అధికారము కలిగిన నామములో మీ బిడ్డల్ని విడిచి బయటికి పొమ్మన ఆజ్ఞాపిస్తున్నా. రాత్రి సమయమందు నీ వాక్యం వింటుండగా ప్రభ, వారు ఏమైతే పోగొట్టుకున్నారో అది తిరిగి పొందుకోవటానికి మీరు కృప దయచేయండి. వారు పోగొట్టుకున్న రక్షణ, వారు పోగొట్టుకున్న పరిశుద్ధత, వారు పోగొట్టుకున్న ఆత్మ, వారు పోగొట్టుకున్న వరములు, వారు పోగొట్టుకున్న సమాధానం, వారు పోగొట్టుకున్న మీతో సంబంధాన్ని యేసు క్రీస్తు అధికారము కలిగిన నామములో తిరిగి రాత్రి సమయమందు మీ బిడ్డలు పొందుకోవటానికి మీరు కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను. రాత్రి సమయమందు మీ వాక్యం వింటుండగా ప్రభ, వారిని పీడించే ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన బలహీనత, ప్రతి విధమైన దురాత్మ శక్తిని, ప్రతి విధమైన సాతాను క్రియలను యేసు క్రీస్తు అధికారం కలిగిన నామములో ఇప్పుడే బయటికి పొమ్మనాజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే బయటికి పొమ్మనాజ్ఞాపిస్తున్నాను తండ్రి. దయచేసి మీ బిడల మధ్యన అద్భుతం వెంబడి అద్భుతం, ఆశ్చర్యం వెంబడి ఆశ్చర్యం చేయండి. మీరే మహిమ పొందుకోనండి. సాతాను సంబంధమైన ప్రతి క్రియని మరలా పాతాళంలోకి త్రొక్కి పడవేస్తున్నాం ప్రభ. మీ నామమే మహిమపరచబడని, మీ నామమే ఘనపరచబడని తండ్రి యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం చెప్దాం ఆమేన్. మరలా ఒక్కసారి ఆమేన్. మహాగణుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు ప్రశస్త నామన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. కిందటి రాత్రి ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనము నుండి 14వ వచనములో ఉన్న విషయాలు, 10, 11, 12 వచనాల్లో ఉన్న విషయాలను కిందటి రాత్రి మనం ధ్యానించుకున్నాం. ఏదెనులో ఒక నది కలదు. ఆ నది ఏదెను తోటను తడపటానికి దేవుడు దాన్ని కలుగజేశాడు. అది 4 పాయలుగా చీలి 4 ప్రదేశాలకు అది ప్రవహించినట్లు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. మొట్టమొదటి నది పేరు పీషోను. అది హవీలా ప్రదేశమందంతటా ప్రవహించాలి. హవీలా ప్రదేశం ప్రవహించిన కారణాన ఆ దేశములో బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇప్పుడు 2వ నదిని గూర్చి ఆ 2వ అధ్యాయం 13వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుకుందాం. 2వ నది పేరు గీహోను. అది కూషు ప్రదేశమందంతటా ప్రవహిస్తున్నది అని వాక్యంలో రాయబడి ఉన్నది. కూషు ప్రదేశంలో ప్రవహిస్తున్నదని. కూషులో ప్రవహిస్తున్నటువంటి గీహోను ప్రవహించిన తరువాత అక్కడ ఏమి లభ్యమయ్యాది, ఏమి దొరుకును అని రాయబడలేదు. మొదటి నది
హవీలా మీద ప్రవహించిన తరువాత ఆ ప్రదేశంలో ఏం దొరికాది అని రాయబడింది. కానీ రెండవ నది ఆ కూషు మీద ప్రవహించిన తరువాత అక్కడ ఏం దొరుకుతుందని రాయబడలేదు. ప్రియులరా, నిన్నటి రాత్రి ప్రవహించిన నది ప్రియులరా, అది ధారాళంగా ప్రవహించున్నది. అది దేవుని వాక్యమని మీతో చెప్పాను. ఈ రోజున రెండవ నది ప్రవహించడానికి సిద్ధంగా ఉన్నది. నేను అనేకుల మీద, ఇసుక భూమికి సంబంధించిన జీవితాల మీద దేవుని వాక్యం ప్రవహించిన కారణాన బంగారం అనగా పరిశుద్ధత, బోళము అనున్నటువంటిది క్రీస్తు ప్రభుల వారికి పెళ్లి భారీగా కావటానికి పరిశుద్ధాత్మ చేత సిద్ధపాటని గోమేధికములు అనగా ప్రధాన యాజకుడు, పరమ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి తండ్రి అయిన దేవునికి మధ్యన గోమేధికం ఉంటుందని, వాక్యం ఒక వ్యక్తి మీద ప్రవహిస్తే ఆ వ్యక్తి జీవితం ఆ రీతిగా మార్చబడుతుందని క్రిందటి రాత్రి మనం తెలుసుకోవటానికి ప్రభు కృప దయచేశాడు. ఈ రోజున ఇంకొక నది మన మీద ప్రవహించాలి. దాని పేరు గీహోను. అది కూషు దేశం అంతటి మీద ప్రవహిస్తున్నదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. కూషు అనేటటువంటి మాటకు నలుపు అని అర్థం. నలుపుదనాన్ని సర్వసాధారణంగా ఎవరూ అంతగా ప్రేమించరు. నలుపు అనేటటువంటి మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చీకటి లేక పాపము అనేటటువంటి దానికి సాదృశ్యమై ఉంది. చీకటి లేక పాపము అనే దానికి సాదృశ్యమై ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదువుకున్నట్లయితే లోకములోనికి వెలుగు వచ్చెను, ఆ లోకమంతా చీకటిగా ఉన్న కారణమున ఆ వెలుగును ఆ చీకటి గుర్తించలేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తుంది. లోకంలో చీకటి ఉంది, ఆ చీకటిలోకి వెలుగు ఒక్కటి వచ్చాది అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ వచ్చిన వెలుగు ఎవరంటే నీవు నేను నమ్ముకున్న యేసయ్య, నీవు నేను ఆరాధిస్తున్న యేసయ్య. చీకటిని ఛేదించి లోకానికి వెలుగు కలిగించటానికి ఆయన లోకంలోనికి వెలుగుగా వచ్చాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. యేసయ్య బోధించేటప్పుడు ఆయన ఈ రీతిగా చెప్పాడు. తన్ను తాను ప్రజలకు పరిచయం చేసుకునేటప్పుడు ఎన్నో విషయాలు తన్ను గురించి ప్రజలకు చెప్పాడు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని ప్రజలకు చెప్పాడు. ఆయన ఈ రీతిగా మాట్లాడాడు. నా ద్వారా తప్ప ఎవడూ తండ్రి యొద్దకు వెళ్ళలేడు అనని ఆయన ఇంకా ఈ రీతిగా మాట్లాడాడు. నేనే నిత్య జీవమును, నేనే పునరుద్ధానమునయ్యున్నాను అని చెప్పాడు. ఆయన ఇంకా చెప్పాడు, నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు చనిపోయినను మరలా బ్రతుకును అని చెప్పాడు. ఆయన ఇంకా ఈ రీతిగా చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరును లోకానికి వెలుగయ్యుండుడి అని చెప్పాడు యేసయ్య. ఆయన లోకమునకు వెలుగు, లోకానికి వెలుగుగా వచ్చిన యేసయ్య తాను ఒక్కడగానే ఈ చీకటి లోకములోనికి వెలుగుగా వచ్చి ఈ చీకటి లోకాన్నంతా తాను వెలిగించాలి అని ప్రయత్నము చేశాడు. దరిదాపు 2000 సంవత్సరాల క్రిందట వెలుగుగా వచ్చిన యేసయ్య చీకటిని వైదొలిగించటానికి ప్రజలకు పరలోకాన్ని గురించి బోధించాడు. ప్రజలకు పరలోకపు సత్యాలను వివరంగా బోధించాడు. ప్రజల మధ్యన మనుషుల యొక్క వాస్తవికత జీవితాన్ని గురించి ఆయన బోధించాడు. ప్రజలకు పాపమును గురించి బోధించాడు. పాపము యొక్క పరిణామం ఏమిటో బోధించాడు. ఆ పాప నిర్మూలన కొరకు ఆఖరికి తానే ప్రాణం పెట్టాడు. లోకంలోనికి వెలుగుగా వచ్చిన యేసయ్య ఆయన ప్రాణం పెట్టక మునుపు ఆయన చెప్పిన మాట, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకానికి వెలుగై ఉండడి. ఆయన అనేకుల్ని వెలిగించి ఆయన ఆరిపోయాడు. ఈరోజు లోకానికి నీవు వెలుగై ఉండాలి, నేను వెలుగై ఉండాలి. మీరెవరు అని అడిగితే
నేను క్రైస్తవుడు అంటాను. మిమ్మల్ని ఎవరైనా అడిగితే నేను క్రైస్తవుడు అంటాను. ఎలాగా నీవు క్రైస్తవుడవయ్యావు అని అడిగితే ఒక వ్యక్తి ఈ రీతిగా చెబుతాడు, నా మతం మార్చుకున్నాను. మరొక వ్యక్తి ఈ రీతిగా చెబుతాడు, నా ఆరోగ్యం అనారోగ్యంతో ఉంటే నాకు యేసయ్య స్వస్థత ఇచ్చాడు, నేను రోగం బాగయ్యేది కాబట్టి క్రైస్తవుడయ్యాను. మరి నీవెందుకు యేసు క్రీస్తుని నమ్ముకున్నావు అని అడిగితే, నా పిల్లలకు ఉద్యోగం లేదు, ప్రభువుని అడిగితే ఉద్యోగం ఇచ్చాడు, అందుకు నేను యేసయ్యని నమ్ముకున్నాను. యేసు అవసరాలు తీర్చే దేవుడు కాదు, యేసు పాపమును కడిగే దేవుడు. యేసు మతాలు మార్చే దేవుడు కాదు, యేసు మనసు మార్చే దేవుడు. మనం ఎక్కడా నా మతం మార్చుకున్నాను అని చెప్పకూడదు దయచేసి. యేసు మతకర్త, మత స్థాపకుడు, మత వ్యాపకుడు కాదు. యేసు క్రీస్తు ప్రభుల వారు మార్గమై ఉన్నారు. ఏ రోజు కూడా యేసయ్య ఎక్కడ మతాన్ని గురించి మాట్లాడలేదు, మతాన్ని గురించి చెప్పలేదు. ఆయన పరిశుద్ధులుగా హిందూ సహోదరులు పరిశుద్ధంగా భావించే ఆ భగవద్గీతలో మతాన్ని గురించి ఏమని చెప్పబడిందో తెలుసా? మతోద్భవ మతః అనని, అనగా దాని అర్థం మతము అనున్నటువంటిది మనస్సులో నుండి పుట్టేది అని హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతలో చెప్పబడింది. మతోద్భవ మతః అనగా మతము అనేది మనిషిలో నుండి కానీ దేవునిలో నుండి కానీ రాలేదు, మనస్సులో నుండి వచ్చేది అనని. మనస్సు అనేటటువంటి దానికి సరైన నిర్వచనం ఏమిటి అంటే, వ్యక్తులు రకరకాలుగా మనస్సును గురించి మాట్లాడచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనస్సును గురించి స్పష్టంగా ఈ రీతిగా చెప్పబడింది. తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనములో చదువుకున్నట్లయితే, అధ్యక్ష పదవిని కోరునటువంటి వారు ఉండవలసిన పద్ధతుల్ని గురించి మాట్లాడుతూ అపోస్తులుడైన పౌలు గారు ఒక మాట అన్నారు, మీరు ద్విమనస్కులను మాంద్యులను కాకుండా అని చెప్పాడు. మద్యపానాసక్తులను ద్విమనస్కులను మాంద్యులను కాకుండా అని చెప్పాడు. ద్విమనస్కులు అనేటటువంటి మాటకు క్రింద ఫుట్నోట్లో జవాబు ఏమి రాయబడిందంటే, 2 నాలుకలు కలవారు అని రాయబడింది. అనగా దాని అర్థం మనస్సు అంటే నాలుక అని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, ఇప్పుడు మతం అనేది దేనిలో నుండి పుట్టింది అని అడిగితే నాలుకలో నుండి పుట్టింది. నాలుక అనేది శ్రేష్టమైనదేమీ కాదు. నాలుకను గూర్చి యాకోబు భక్తుడు అంటున్నాడు, నాలుక అగ్నియే, నాలుక చిన్న అవయవమే గాని బహుగా అదిరిపడును. నాలుక అగ్నియే, నాలుక పాపపు ప్రపంచము అని చెప్పాడు. ప్రపంచంలో ఉన్న పాపమంతా నాలుక మీద ఉన్నదని, నాలుక అగ్నియేనని, నాలుక బహుగా అదిరిపడుతుందని, దానర్థం చాలా గర్వపడుతుందని చెప్పాడు. దానర్థం నాలుకలో గర్వముంది, నాలుకలో ప్రపంచంలో ఉన్న పాపమంతా ఉంది అని చెప్పాడు. అనగా మతం అనేది ఆ పాపములో నుండి పుట్టాది, ఆ గర్వంలో నుండి పుట్టాది. అందుకే ఈ రోజున మతం అంటే చాలా మంది అతిశయంగా మాట్లాడుకుంటున్నారు, మా మతం ఏమిటో తెలుసా అని. అనగా అది గర్వములో నుండి పుట్టింది కాబట్టి, పాపములో నుండి పుట్టింది కాబట్టి, మతము పాపములో నుండి పుట్టింది కాబట్టి, మతం కొరకు ఒక వ్యక్తి ఏమైనా చేయటానికి సిద్ధమే. పాపములో నుండి పుట్టింది, మతం కొరకు ఒక వ్యక్తి ఏమైనా చేయటానికి సిద్ధపడుతున్నాడు. నేను చేసేది పాపమా, నేను చేసేది పుణ్యమా అనే ఆలోచన రావడం లేదు. హేతువాదులు మతాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటారంటే, మతం ముదిరితే ఉన్మాదం, ఉన్మాదం ముదిరితే శ్మశానం అని చెప్పారు. ఒక వ్యక్తిలో మతం ముదురుకుంటూ వెళితే ఆ వ్యక్తి ద్వారా ఉన్మాదం, గొడవలు ప్రారంభమైతాయి. ప్రజల మధ్యన గొడవలు ప్రారంభమైతే ఆఖరికి అది మరణానికి తీసుకువెళుతుంది అని చెప్పాడు. అందుకే యేసయ్య ఎప్పుడు ఎక్కడ నేను మతకర్తని, నేను మతాన్ని స్థాపించాను, నేను మతాన్ని వ్యాపింపచేశాను అని మాట్లాడలేదు. యేసయ్య నిలబడి ప్రజలతో మాట్లాడిన మాట, నేను మార్గాన్ని, నేను సత్యాన్ని, నేను జీవాన్ని. అది మనం చెప్పాలి. క్రైస్తవ్యం ఒకనాటికి మతం కాదు, అది మార్గం. ఈ పాప భూయిష్టమైన లోకంలో నుండి
యేసయ్య మన కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరలోకానికి వేయబడిన ఒక మార్గం. ప్రతి క్రైస్తవుడు ఆ మార్గంలో నడవాలన్నది దేవుని ఆలోచన, దేవుని ఆశయం. ఆ మార్గాన్ని ప్రజలు మతంగా మార్చుకున్నారు. మతం కాదు క్రైస్తవ్యం. నీవు మతం అని మాట్లాడితే అనేక మంది మతస్థులు నీకు విరోధులైపోతారు. అనేక మంది మతస్థులు నీకు అభ్యంతరంగా నిలబడతారు, నీకు ఆటంకంగా నిలబడతారు. క్రైస్తవ్యం ఒకనాటికి మతం కాదు తల్లి, కాదు తండ్రి, కాదు దైవ జనాంగమా. మార్గమది, మార్గమది, మార్గమది. యేసు కలువరి శిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టి తన రక్తము ద్వారా ఈ భూమి మీద నుండి పరలోకానికి ఆ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నిజంగా ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ రోజున ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ, ఇక్కడున్న వారు మాత్రమే కాదు, ప్రపంచంలో యేసు నా దేవుడని చెప్పుకునే ప్రతి వారు కూడా యేసయ్య మార్గంలో నడుస్తున్నాము అనేది మనం మర్చిపోకూడదు. అందుకే మనకు అర్థం కావటానికి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం నుండి ఒక వ్యక్తిని మనకు పరిచయం చేశాడు. హానోకు అనున్నటువంటి వ్యక్తి 65 సంవత్సరాలు, తాను 65 సంవత్సరాలు నిండిన తరువాత తాను దేవుని నమ్ముకున్నాడని దేవుని గ్రంథం సెలవిస్తారు. 65 సంవత్సరాల తరువాత అతడు దేవుని అంగీకరించి దేవునితో కూడా నడవడం ప్రారంభించాడు. దరిదాపు 300 సంవత్సరాలు తాను కుమారులను కుమార్తెలను కంటూ దేవునితో కూడా నడిచాను. 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాను. దేవునితో కూడా నడిచిన ఆ హానోకును దేవుడు చూసి, హానోకు, ఇక నీవు నాతో పాటు రమ్మని ఆయన్ను తీసుకువెళ్ళాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. ఒక వ్యక్తి దేవునితో నడవాలి, కానీ దేవునితో నడిచే కార్యక్రమాన్ని మతంగా మార్చుకోకూడదు. మతములో సిద్ధాంతాలు ఉన్నాయి, మతములో ఆచారాలు ఉన్నాయి, మతములో సాంప్రదాయాలు ఉన్నాయి, మతానికి కట్టుబాట్లు ఉన్నాయి. అయితే మార్గంలో ఇవన్నీ లేవు. మార్గంలో ఇవన్నీ లేవు. ఈరోజు చాలా సంఘాలలో సిద్ధాంతాలు ఉన్నాయి, చాలా సంఘాలలో సాంప్రదాయాలు ఉన్నాయి, చాలా సంఘాలలో ఆచారాలు ఉన్నాయి, చాలా సంఘాలలో కట్టుబాట్లు పద్ధతులు ఉన్నాయి. ప్రియులరా, అది మార్గం కాదు. నువ్వు మతం అనుకున్నావు కాబట్టి వాటిని ఉంచుకున్నావు. మార్గమైతే ఇవి లేవు. మార్గంలో ఎవరైనా నడవచ్చు, పాపులు నడవచ్చు, వ్యభిచారులు నడవచ్చు, దొంగలు నడవచ్చు, పరిశుద్ధులు నడవచ్చు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తారు, దేవుడు మంచివారి మీద చెడ్డవారి మీద తన కనుదృష్టిని ఉంచాడని, తన కనుదృష్టిని ఉంచాడని. కాబట్టి యేసయ్య మార్గంలో ఎవరు నడిచిన అభ్యంతరం లేదు. యేసు క్రీస్తు ప్రభుల వారిది మతం కాదు, అది ఒక మార్గం, అది శ్రేష్టమైన మార్గం. పాపము విడిచిపెట్టి పవిత్రంగా జీవించే ఒక ప్రత్యేకమైన మార్గం. నా మాటలు అర్థమైన వారు, అవునన్న వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనాంగమా, ఈ రాత్రి సమయమందు ప్రభు ఇంకా మనతో స్పష్టంగా మాట్లాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన రీతిగా 2వ నది పేరు గీహోను. గీహోను అది కూషు ప్రదేశమందంతటా ప్రవహిస్తున్నది అని వాక్యంలో చెప్పబడింది. ప్రియులరా, కూషు అనున్నటువంటి మాటకు నలుపు, చీకటి అని చెప్పాను. చీకటి అని అనగా పాప సంబంధమైన ప్రదేశం, వాతావరణం అని మనం అర్థము చేసుకోవాలి. ఆ ప్రాంతము మీద, ఆ చీకటి మీద ఒక నది ప్రవహిస్తున్నది. పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ కూషును గూర్చి రాయబడి ఉంది. దయచేసి కొన్ని వాక్యాలు నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినాలి. మొట్టమొదటిది పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. కూషు దేశస్థుడు తన చర్మము మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. ఇజ్రాయిలీలతో ప్రభుల వారు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా మాట్లాడుతున్న మాట. కూషు దేశస్థుడు, కూషు అనున్నటువంటి ఈ ప్రదేశము ఆఫ్రికా దేశానికి సంబంధించిన ప్రదేశం. కూషీయులు చాలా నలుపైన వారు,
దేవుని వాక్యం సెలవిస్తాడు, కూషీయులు తమ చర్మమును మార్చుకోగలడా? ఆఫ్రికా దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ చర్మము యొక్క స్థితిని మార్చుకోగలడా? మార్చుకోలేడు. వాడైనా వాని తరువాత పిల్లలైనా ఎవరు కూడా వారి చర్మ స్థితిని మార్చుకోలేరు. అదే రీతిగా చిరుత పులి కూడా తన శరీరం మీద ఉన్న మచ్చలను మార్చుకోలేదు. దాని శరీరం మీద ఉన్న మచ్చలు దాని పిల్లల తరువాత కూడా అలాగే ఉంటారు. అదే రీతిగా కీడు చేయటానికి మీరు అలవాటు పడ్డారు. ఒకవేళ చిరుత పులి తన మచ్చల్ని మార్చుకొని ఆ తరువాత కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలిగితే, కీడు చేస్తున్న మీరు మేలు చేయటానికి కూడా వల్లపడుతుంది, మేలు చేయగలరు మీరు అని చెప్పాడు. దేవుడే ఇజ్రాయేలీయులతో ఈ మాట మాట్లాడారు. ఎందుకు ప్రభువు వారిని కీడు చేసేవారు అని మాట్లాడాడు. ఇజ్రాయేలీయులను గూర్చి ప్రభువు చెప్పిన మాట, ఇజ్రాయేలు నా ప్రజలయ్యున్నారు, నేను వారికి దేవుడయ్యున్నాను. ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. ఇజ్రాయేలీయుల నిమిత్తమై దేవుడు ఒక ప్రత్యేకమైన దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే ఒక శ్రేష్టమైన దేశాన్ని ప్రభుల వారి కొరకు ఎన్నిక చేశాడు. ప్రియులారా, ఆ రీతిగా ఆ ప్రజల పట్ల ఒక శ్రేష్టమైన అభిప్రాయం నా ప్రభు కలిగి ఉన్నాడు. అయితే ఆ ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి 430 సంవత్సరాలు కఠోరమైన బానిసత్వంలో ఉండి వెట్టి చాకిరీ చేస్తూ ఏ విధమైన స్వాతంత్రత లేకుండా, ఏ విధమైన పరిస్థితులలో స్వాతంత్రత లేకుండా తమ దేవుడైన యెహోవాని ఆరాధించటానికి కాని, బలి అర్పించటానికి కాని, ధూపం వేయటానికి కాని ఏ విధమైనటువంటి అవకాశము లేకుండా చాలా క్లిష్టమైన పరిస్థితులలో ఐగుప్తులో తరం తరువాత తరం ప్రజలు బానిసలుగా బ్రతికారు. వారిని ఫరో పరిపాలిస్తూ వచ్చాడు. ఎందరు ఫరోలు పరిపాలించిన ఇజ్రాయేలీయుల మీద ఏ రోజు దయ, ఏ రోజు కనికరం, ఏ రోజు దాక్షిణ్యాన్ని చూపెట్టలేదు. అయితే దేవుని వాక్యం సెలవిస్తారు, 430 సంవత్సరాల తరువాత ఇజ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి అని వాక్యం సెలవిస్తారు. దేవుడు వారి మొర ఆలకించి వారిని ఐగుప్తు నుండి కనానుకు నడిపించడానికి ఒక ప్రత్యేకమైన జనమును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఆ ప్రత్యేకమైన జనం మోషే, అహరోను, మిరియాం, ఈ ముగ్గురిని కూడా ప్రభుల వారు ఎన్నిక చేసుకున్నారు. మోషే నాయకుడుగా, అహరోను యాజకుడుగా, మిరియామి ప్రవక్తనిగా ఐగుప్తు నుండి కనానుకు వెళుతున్న ఆ ప్రజలను నడిపించటానికి 3 అధికారాలు అవసరమయ్యాయి. ఒకటి యాజకత్వం, రెండవది నాయకత్వం, మూడవది ప్రవక్తత్వం. ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యం. పాపమనే బానిసత్వం నుండి విడిపించబడిన ఏ వ్యక్తి అయినా, ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా, ఏ సంఘమైనా ప్రతి దానికి కూడా ఈ 3 అవసరం. నాయకత్వం అవసరం, యాజకత్వం అవసరం, ప్రవక్తత్వం అవసరం. ఈ 3 లేకపోతే ఒక వ్యక్తి ఐగుప్తు నుండి కనానుకు ఏ రీతిగా చేరలేడో, అదే రీతిగా ఈ భూమి మీద పాపములో జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి దేవుడు మనకిచ్చే పరమ కనాను అని చెప్పబడిన పరలోకంలో నేను ప్రవేశించలేను. దైవ జనాంగమా, నన్ను గమనించాలి. ఆ రీతిగా మన పితరులు ఐగుప్తు నుండి కనానుకు వారు ప్రయాణమే వెళ్ళారు. వెళుతున్నప్పుడు సర్వోన్నతుడైన దేవుడు మోషేతో ఈ రీతిగా మాట్లాడాడు. మోషే, ఈ ప్రజల మధ్యలో నేను నివసించున్నట్లు నా కొరకు ఒక పరిశుద్ధమైన స్థలమును నీవు కట్టాలి అని చెప్పాడు. ఆ రీతిగా చెప్పి మోషేకి ఒక నమూనా, ఒక ప్రణాళిక ఇచ్చాడు. 100 మొరల పొడవు, 50 మొరల నిడివితో 3 ప్రత్యేకమైన భాగములుగా ప్రత్యక్షపు గుడారాన్ని కడితే అందులో నేనుండి ఈ ప్రజలతో పాటు నేను కూడా కనానుకు వెళతాను అని చెప్పాడు. నిజంగానే దేవుడు మోషేకి ఇచ్చిన ప్రణాళిక మేరకి ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాడు. దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉండి తన ప్రజలతో పాటు నడవడం, తన ప్రజలతో పాటు కనానుకు ప్రయాణమై వెళ్ళాడు. ఇజ్రాయేలీయుల ప్రయాణం 40 సంవత్సరాలు. ఇజ్రాయేలీయులు 40 సంవత్సరాలలో 42 స్థలములలో వారు కాపురాలు చేశారు. ప్రయాణ కాలము 40 సంవత్సరాలు. వారు కాపురం పెట్టిన స్థలాలు 42 స్థలాలలో వారు కాపురం పెట్టారు.
దేవుడు వారిని చాలా జాగ్రత్తగా కాపాడుతూ వెళ్ళాడు. పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా వారికి తగలకుండా వారిని క్షేమంగా నడిపించారు. వారు ఆకలిగా ఉన్నప్పుడు పరలోకంలో దూతలు భుజించే మన్నా వారి గుడారాల చుట్టూ కురిపించాడు. దప్పిక గొన్నప్పుడు బండలో నుండి నీరు, ఆహారం నిమిత్తమై, మాంసము నిమిత్తమై వారు అపేక్షించినప్పుడు వారి గుడారాల చుట్టూ పూరేళ్లను ప్రభుల వారు పంపారు. ఏ విధమైన కొదువ లేకుండా వారు ఐగుప్తులో వారి తలకు పెట్టుకున్న నూనె ఆరిపోలేదు. ఐగుప్తులో వారు తొడుక్కున్న చొక్కా చినిగిపోలేదు. వారు ఐగుప్తులో వేసుకున్న జోళ్లు అరిగిపోలేదు, అరగలేదు, చిరగలేదు, ఆరిపోలేదు. అంత జాగ్రత్తగా ప్రభువు వారిని కాపాడుతూ తీసుకువెళుతూ ఉన్నాడు. అయితే వారు ఏం చేశారో తెలుసా? మోషే ప్రార్థన చేయటానికి కొండ మీదికి వెళ్ళినప్పుడు అహరోనును బలవంతం చేసి వారి దగ్గరున్న బంగారమంతా పోగు చేసి వారు ఎద్దు బొమ్మను చేసుకున్నారు. ఒక నంది బొమ్మను చేసుకొని మ్రొక్కడం ప్రారంభించారు. ఇదే మమ్మలను ఐగుప్తులో నుండి తీసుకుని వచ్చిన దేవత, ఇదే మా దేవుడు అని మ్రొక్కడం ప్రారంభించారు. ఇది దేవుని ఎదుట కీడు చేసిన కార్యం కాదా? ఐగుప్తులో వారికున్న ఆ పాత స్వభావం వారిలో నుండి పోయాదా? ఇంత మేలు చేసిన దేవునికి వారు కీడు చేస్తూ ఉన్నారు. మహిమాస్వరూపి సర్వశక్తిమంతుడైన దేవుడు అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు చేసి ఐగుప్తులో నుండి, ఎర్ర సముద్రము నుండి బయటికి నడిపింపబడిన ఈ ప్రజలు దేవునికి కీడు చేయడం ప్రారంభించారు. విగ్రహారాధన మాత్రమేనా? సనగడం ప్రారంభించారు, గొనగడం ప్రారంభించారు. సనుగుళ్ళు గొనుగుళ్ళేనా? అంతేకాదు, మోయాబీయులతో వ్యభిచారాలు ప్రారంభించారు. ప్రియులారా, గమనించవలసిన విషయం, బహు పనికిరాని క్రియల చేత దేవుని ఎదుట కీడు చేయు ప్రజలుగా వారు మార్చబడిపోయారు. దయచేసి గమనించవలసిన విషయం, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఈ రీతిగా సెలవిస్తాది. ఓ కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? చిరుతపులి తన శరీరం మీద ఉన్న మచ్చలను మార్చుకోనగలదా? ఆ రీతిగా మార్చుకున్నట్లయితే కీడు చేయు మీరు మేలు చేయ వల్లపడుతుంది. మీరు మేలు చేయటానికి అర్హులవుతారా? ఒకనాటికి కూషు దేశస్థుని చర్మం మారదు. ఒకనాటికి చిరుతపులి శరీరం మీద ఉన్న మచ్చలు మారిపోయే ప్రసక్తి లేదు. దైవ జనాంగమా, కూషీయులలో ఉన్న ఒక స్వభావం ఏమిటంటే కీడు చేసే స్వభావం. కూషీయులకున్న స్వభావము కీడు చేసే స్వభావం. దయచేసి గమనించవలసిన విషయం, కూషు మీద గీహోను ప్రవహించటానికి గల కారణము కీడు చేసే స్వభావం ఉంది గనుక, కీడు చేయువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు గనుక, కీడు చేయువాడు ఆ రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన రక్తముతో కడగబడటానికి యోగ్యమైన వాడు కాదు గనుక వాని మీద గీహోను ప్రవహించటానికి ప్రయత్నము చేస్తున్నది. ఈ రోజుల్లో చాలా మంది కీడు చేసేవారు ఉన్నారు, చాలా మంది కీడు చేసేవారు ఉన్నారు. కని పెంచిన తల్లిదండ్రులకి కీడు చేసే పిల్లలు ఉన్నారు. కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు కీడు చేసే కుమార్తెలు, కుమారుళ్ళు ఉన్నారు. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఒక తల్లి ఆ బిడ్డను చిన్నప్పటి నుండి ఎంతో గారాభంగా, ఎంతో కష్టపడి పెంచుతారు. వారి మైల కడిగి వారిని ఏమాత్రము కూడా తక్కువ చేయకుండా వారి స్తోమత కొద్దీ, వారి శక్తి కొలది వారి రక్తమును దారపోసి బిడ్డను పెంచి పెద్ద చేస్తే ఆ పెద్దవాడైన బిడ్డ తల్లిని ఖాతరు చేయడు. ఆ పెద్దవాడైన బిడ్డ తండ్రిని ఖాతరు చేయడు. సరైన వసతి కానీ, సరైన పోషణ కానీ, సరైన ఆదరణ కానీ, సరైనటువంటి ఏ విధమైనటువంటి అనుకూలతలు తల్లి తండ్రికి కల్పించలేని పిల్లలు ఎందరో మేలు చేసిన తల్లి తండ్రికి కీడు చేసే పిల్లలు ఎందరో. దైవ జనాంగమా, దయచేసి గమనించవలసిన విషయం, అటువంటి మనస్తత్వం కలిగిన పిల్లలు దేవుడికి మేలు చేస్తారా? దేవుడికి మేలు చేస్తారా? చెయ్యలేరు. ఎంతో గారాభంగా పెంచి తమ కష్టార్జితమంతా ఆ బిడ్డల కొరకు పెట్టి తమ రక్తమే చిందించిన తల్లిదండ్రులు ఆ వృద్ధాప్యంలో విలపిస్తారు. ఆ వృద్ధాప్యంలో కన్నీరు కార్చి తామెవరికి చెప్పుకోలేక, తాము అనుభవించలేక, తాము మేలు చేసిన పిల్లలే తమకు కీడు చేస్తుంటే ఓ గిజగిజలాడిపోతూ ఉంటారు. దయచేసి గమనించవలసిన విషయం, ప్రియులారా, దేవుని గ్రంథంలో చెప్పబడిన మాట,
పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది మీకు ధర్మమే అని వాక్యములో చెప్పబడింది. ఏది ధర్మమో తెలుసా? చదువుకోవడం ధర్మం కాదు, ఉద్యోగం చేయడం ధర్మం కాదు, డబ్బు సంపాదించడం ధర్మం కాదు, వివాహము చేసుకోవడం ధర్మం కాదు, పిల్లల్ని కనడం ధర్మం కాదు, కన్నవారిని సరైన రీతిగా పోషించడమే ధర్మమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ధర్మమైన ఏ రీతిగా బోధిస్తుందో కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఓ చక్కటి ధర్మం కుటుంబానికి బోధిస్తున్నది. పిల్లలారా, మీ తల్లి తండ్రిని సన్మానించండి, అప్పుడు భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులవుదురు అని వాక్యం సెలవిస్తారు. పిల్లలారా, మీ తల్లి తండ్రిని సన్మానించుడి, అప్పుడు భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. దానర్థం దీర్ఘాయుష్ కలిగి ఒక వ్యక్తి జీవించాలంటే ఏమేమి ఉండాలి? ఆ వ్యక్తికి ఆరోగ్యం ఉండాలి, ఆహారం ఉండాలి, మంచి ఆశ్రయం ఉండాలి, ఆర్థికం ఉండాలి, ఆత్మీయత కూడా ఉండాలి. ఐదు శ్రేష్టమైన కార్యములు ఒక వ్యక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తికి దీర్ఘాయుష్ ఉంటారు. ఆరోగ్యం ఉంటే ఆహారం లేదు, ఆహారం ఉంటే ఆర్థికం లేదు, ఆర్థికం ఉంటే ఆశ్రయం లేదు, ఆశ్రయం ఉంటే ఆత్మీయత లేదు. ఇది ఒక వ్యక్తికి దీర్ఘాయుష్ని కలిగించలేదు. ఏ బిడ్డ తల్లి తండ్రిని సన్మానిస్తారో, ఏ బిడ్డ తల్లి తండ్రిని సన్మానిస్తారో వారు భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా జీవించడానికి నా యేసుక్రీస్తు ప్రభులవారు కృప అనుగ్రహించును. నా యేసుక్రీస్తు ప్రభులవారు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ ధర్మం ఎంత మంచిదో చూడండి, క్రైస్తవ సాంప్రదాయం ఎంత మంచిదో చూడండి. క్రైస్తవ సాంప్రదాయంలో క్రైస్తవ కుటుంబానికి దేవుడిచ్చిన సాంప్రదాయం ఎంత విలువైనదో బాగా గమనించవలసిన విషయం. దైవ జనాంగమా, దేవుని వాక్యం ఆ రీతిగా బోధిస్తారు. ఏ బిడ్డ అయితే తల్లి తండ్రి విషయంలో సరైన రీతిగా వ్యవహరించడో వాడు కీడు చేయువాడే. తాను కన్న తల్లికి, పెంచి పోషించిన తండ్రికి కీడు చేయువాడే. కీడు చేయువాడు తల్లిదండ్రులకి సంతోషాన్ని కలిగించలేడు. అలాగే నన్ను బాగా గమనించాలి. నా దేవుడైన యేసయ్య ఈ రోజు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఈ రోజు నీకు ఆయుష్ ఇచ్చాడు, ఈ రోజు ఒక మంచి కుటుంబం ఇచ్చాడు. ఓ చక్కటి భార్య, ఓ చక్కటి భర్త, సంపాదించే భర్త, ప్రియులరా చక్కటి పిల్లలు, మంచి ఉద్యోగము, మంచి విద్య, మంచి సాంప్రదాయము, వసతితో కూడిన గృహము, ఇవన్నీ కూడా ప్రభువు నాకు ఇచ్చాడు, ఇవన్నీ కూడా ప్రభువు నీకు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన దేవుని ఎదుట నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? దయచేసి గమనించాలి. నీవు పని చేయటానికి 8 గంటలు ఖర్చు చేసుకుంటున్నావు, నిద్రపోవటానికి 8 గంటలు ఖర్చు చేసుకుంటున్నావు. నీ పిల్లలు, ఆ తర్వాత ఇంకొకటి నీ స్నేహితులు, నీ బంధువులు, వారితో వీరితో గడపటానికి కొన్ని గంటలు. ప్రియులారా, యేసయ్య దగ్గర ఎంతసేపు నువ్వు కూర్చుంటున్నావు? యేసయ్య వాక్యాన్ని ఎంతసేపు చదువుతున్నావు? యేసుక్రీస్తు ప్రభుల వారితో ఎంతసేపు మాట్లాడుతున్నావు? ఇన్ని అనుగ్రహించిన దేవునికి నీ వద్ద సమయమే లేదు, నీ వద్ద సమయమే లేదు. దాని అర్థం ఏమిటో తెలుసా? ఇన్ని అనుగ్రహించిన దేవునికి ఎదుట కృతజ్ఞతగా లేవు. నీవు కీడు చేయువాడివే, నీవు దేవునికి మేలు చేయువాడివి కాదు, 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 కాదు. నీవు కీడు చేయువాడివే. ఎవరి రోజున చెప్పగలరు నా యేసు క్రీస్తు ప్రభువారికి నేను మేలు చేశానని? భౌతికంగా ఇన్ని మేళ్లను చేసిన దేవుని పాదముల చెంత కన్నీళ్లతో గడపటానికి మనం నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోబు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొర్నేలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెహోషువ, వాళ్ళు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, ప్రతిరోజు ఉదయం యోబు తన పిల్లల విషయమై దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా కొర్నేలి తన కుటుంబంతో కలిసి యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోషువ ఈ రీతిగా అంటున్నాడు, మీరెవరినైనా సేవించండి, నేను నా ఇంటివారు, నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, దేవుడు భౌతికంగా ఒక వ్యక్తిని ఆశీర్వదించిన తరువాత
ఆయనకు మేలు చేసేవారుగా ఉండాలి, కీడు చేసేవారుగా ఉండకూడదు. ఇంకా ఏం చేశాడు దేవుడు అనే ఆలోచన మనకు రావచ్చు. నేను పాపిని, నా తండ్రి పాపి, వారి తండ్రి పాపి, నేను పాపి, నా తల్లి పాపి, వారి తల్లి పాపి, తరం తరువాత తరం మా కుటుంబంలో మేమందరం పాపులమే. పాపులుగా నశించి పోతున్న మా విషయములో సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తు ప్రభువా 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకమునకు వచ్చి మా అందరి నిమిత్తమై కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తముతో నా తండ్రిని నన్ను నా పిల్లలను ఆయన పవిత్రమైన రక్తముతో కడిగి శుద్ధీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన మేలుకి నేనేం చేస్తున్నాను? తిరిగి నేను పాపం చేస్తున్నానా? ప్రభువుకి నేను కీడు చేసినట్లయితే అయినట్లే. దైవ జనాంగమా, నన్ను బాగా గమనించవలసిన విషయం, ఎవడి కూషీయుడు దేవుడు చేసిన మేలును మర్చిపోయి కీడు చేసేవాడు. ఎవడి కూషీయుడు ఎవరి కొరకు తాను ప్రాణం పెట్టాడో, ఎవరిని తన ప్రశస్తమైన రక్తముతో కడిగాడో, ఆ విషయమై వివేచన లేకుండా, ఆ విషయమై ఇంగిత జ్ఞానము లేకుండా బుద్ధిపూర్వకంగాను ఇష్టపూర్వకంగాను మనస్ఫూర్తిగాను తన ఇష్టానుసారముగాను పాపము చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నా యేసు ప్రభుల వారి ఎదుట కీడు చేయువాడే, సందేహమే లేదు. ఈ రోజున భీమవరం పట్టణంలో నేను కీడు చేయలేదు అను తల్లి ఎవరు? నేను కీడు చేయలేదు అను తండ్రి ఎవరు? అనేక సంఘాలు, అనేక మంది బోధకులు అంటున్నారు మనం వెళ్ళిపోతాం పరలోకానికి. మన సంఘం వెళతా, ఆ సంఘమేమో నాకు తెలియదు, ఈ సంఘమేమో నాకు తెలియదు, మన సంఘములో పరిశుద్ధులం, మనం వెళ్ళిపోతామని. ఈ రాత్రి మాట విన్న తరువాత నువ్వు చెప్పగలవా అని మేము వెళ్ళగలమని? నువ్వు మాట్లాడగలవా మేము వెళ్ళగలమని? నీవు బోధించగలవా మేము వెళ్ళగలమని? లేదు. ఎన్నో రీతులుగా, ఎన్నో విధాలుగా, ఆలోచనల చేత, హృదయ తలంపుల చేత, మాటల చేత, క్రియల చేత నా యేసు క్రీస్తు ప్రభుల వారి ఎదుట కీడు చేస్తున్న జనం అధికమైపోయారు. దైవ జనాంగమా, దయచేసి నన్ను గమనించవలసిన విషయం, కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోలేడు. చిరుతో పులి తన చర్మం మీద ఉన్న మచ్చలను మార్చుకోలేదు. అలాగే కీడు చేసే నీవు మేలు చేయ వల్లపడదు, మేలు చేయలేవు. దయచేసి గమనించవలసిన విషయం. అయితే నేను మేలు చేయటానికి, కీడులో ఉన్న నేను మేలు చేయటానికి ఏం చేయాలి? గీహోను నీ మీద ప్రవహించాలి. రెండవ వాక్యాన్ని చదువుతాను, గమనించాలి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను కాని మేలు చేయుటకు వారికి బుద్ధి లేదు. నేను మరలా చదువుతాను, గమనించాలి. జనులు ప్రభు జనులే. ఆయన అంటున్నాడు నా జనులు, వారు అవివేకులు, వారికి వివేకం లేదు. మొదటిది, వారు నన్ను ఎరుగరు. జనులు ఆయన జనులే, వారాయనను ఎరుగరు. రెండవది, వారు మూఢులైన పిల్లలు, వారికి మూర్ఖత్వం ఎక్కువ. మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. 4, వారు కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి లేదు. 5 కార్యాలు లేవని ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి నన్ను బాగా గమనించాలి. 1, అవివేకము. 2వది, ప్రభుని ఎరగడం లేదు. 3వది, మూర్ఖులైన జనం. 4వది, తెలివి లేదు. 5వది, బుద్ధి లేదు. ప్రియులారా, నన్ను బాగా గమనించవలసిన విషయం, ఈ 5 కార్యాలు ఒక వ్యక్తికి ఉంటే ఆ వ్యక్తికి దేవుడు మేలు చేసేవాడు, ఆ వ్యక్తి దేవునికి మేలు చేసేవాడు అవుతాడు. ఈ 5 కార్యాలు ఒక వ్యక్తి ఏ ఒక్కటి లేకపోయినా ఆ వ్యక్తి దేవునికి కీడు చేయువాడే. ప్రభు అంటున్నాడు నా జనులే, వీళ్ళందరూ నా జనులే. ఆయన అంటున్న మాట. అయితే వారు అవివేకులు. నన్ను బాగా గమనించాల్సింది, వారికి
వివేకం లేదు. అవివేకం అంటే ఏమిటో తెలుసా? ఈవిడ నా భార్యనా, ఈవిడ నా కుమార్తె, ఈవిడ నా చెల్లి, ఈవిడ నా తల్లి. వివేకం. అయితే కొందరికి అవి తెలియదు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. దయచేసి గమనించాల్సింది, ఒక వ్యక్తి దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఆ 100 రూపాయలు వెళ్ళి ఒక గ్రంథాన్ని కొనడమో, ఇంట్లో ఉన్న వారికి ఉపయోగకరమైనది ఏదైనా కొనడమో వివేకం. ఆ 100 రూపాయలు బజారుకు తీసుకెళ్లి 100 రూపాయలు తాగి రావడం అవివేకం. దయచేసి గమనించాల్సింది, ఓ ఈమెడ నా భార్య, ఈమెను నేను గౌరవించాలి. అయితే భార్య అని తెలిసి కూడా స్నేహితుల ఎదుట, బంధువుల ఎదుట ఆమెను తక్కువ చేసి మాట్లాడడం, ఆమెను కించపరచడం అనేది అవివేకం. ఆమెను గౌరవించి విలువగా ఆమెతో మాట్లాడడం వివేకము. ఈతను నా భర్త, భర్తను గౌరవంగా మాట్లాడడం, 10 మందిలో భర్తను విలువగా మాట్లాడడం వివేకం. ఆ వివేకము లేకుండా ఇష్టానుసారంగా భర్త ఎదుట భార్య ప్రవర్తిస్తే దానిని అవివేకం అంటారు. అదే రీతిగా యేసు నా కొరకు కల్వరిలో చనిపోయాడు. ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తముతో నేను కడగబడ్డాను. కాబట్టి ఆ పాపమంతా కూడా, నా పాపమంతా ఆయన రక్తముతో కడగబడిపోయారు. ఇప్పుడు నేను పాప రహితుడను, పాప సహితుడను కాదు. ఇక నేను పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించాలి అనే పెద్దవి చెప్తాడు. నేను ఇప్పుడు వ్యభిచరించలేదు, వెరీ గుడ్. నేను ఇప్పుడు తాగడం లేదు, వెరీ గుడ్. నేను ఇప్పుడు జూదమాడడం లేదు, వెరీ గుడ్. అయితే రోజుకి 30 అబద్ధాలు చెప్తున్నాడు, ఇతరులను ద్వేషిస్తూ ఉన్నాడు. తన ప్రసంగంలో తన ముందున్న విశ్వాసులకే భయంకరమైన ప్రసంగాలు చేస్తాడు. దశం భాగం ఇవ్వలేదు, నువ్వు నాశనం అయిపోతావు అంటాడు. ఒరే నాయన ప్రభు తూర్పారబడతాడు. ఆ రోజున గట్టి గింజలుగా మనం ఉండాలి. అన్ని సంఘాలని చేట్లకి తీసుకుంటాడు. ఆ రోజు గట్టి గింజలుగా ఉంటే మనము పరలోకానికి వెళ్తాం. లేకపోతే చెత్తలోకి వెళ్ళిపోయి మనం అగ్నిలో పడవేసి కాల్చబడిపోతాం. నా మాట అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చాలా మంది అవివేకులు, ప్రియులారా గమనించాల్సింది, వాళ్ళు మూఢులు. 2వ మాట అంటున్నాడు, నా ప్రజలు అవివేకులు, నా ప్రజలు మూఢులు. ఎంతైనా చెప్పండి, ఇప్పుడు ఇంతగా చెప్పినా కదండి, మళ్ళా వాళ్ళ చర్చిలోకి వెళితే మేమే పరిశుద్ధులు అంటారు. దాని అర్థమేమి? మూఢులు. దేవుని వాక్యం సామెతలో ఒక మాట అంటాడు, ప్రేమైనటువంటి వాళ్ళరా, మూఢుని రోలులో వేసి రోకటి చేత దంచినను వాడి మూఢత్వం వారిని వదిలిపెట్టి పోదు. చూడండి, ఒక తాగుబోతాడు కనిపిస్తే ఆయన పరిశుద్ధుడు అని చెప్తాడే బిలీవర్, ఆయన అంటాడు హలో బ్రదర్ అంటాడు. అదే లూథరన్ చర్చ్ కనిపించినాడు అనుకో, వాడు అపరిశుద్ధుడు అని వెళ్ళిపోతాడు. చూడండి ఎంత జలసీనో, ఎంత అసూయో. లేదు, దేవుని వాక్యం సెలవిస్తుంది, సహోదరుని ప్రేమించు, శత్రువుని ప్రేమించు, పొరుగువానిని ప్రేమించు అని ప్రభువు ఎందుకు ఈ సిద్ధాంతాన్ని, ఈ పద్ధతిని మనకు నేర్పించాడంటే, ఒక వ్యక్తి ప్రేమను సంపాదించుకుంటే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళటానికి యోగ్యుడవుతాడని. ప్రియులారా, మన అవివేకం, 2వది మన మూఢత్వం, ఇవన్నీ కూడా నశించాలి. నశిస్తేనే తప్ప మనం ఆయన ప్రజలుగా ఆయనకు కీడు చేయకుండా ఉండటానికి ప్రభు సహాయం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన రీతిగా ఇంకొక విషయం చదువుతాను, బాగా గమనించాల్సింది. ఇర్మియా 30వ అధ్యాయము 9వ వచనం. దాళ్లు పట్టుకొను కూషీయులను, పూతీయులను, విలుకాండ్రై లూదీయులను బయలుదేరవలయున్నో. యెషయా 30:9, యెహెజ్కేలు 38:5, జెఫన్యా 2:12 ఈ వాక్యాల్లో రాయబడిన మాట. కూషీయులను, పూతీయులను డాళ్లను పట్టుకొని బయలుదేరి ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. డాళ్ళు ఎందుకు ఉపయోగిస్తారండి? యుద్ధం చేయటానికి. డాళ్ళు ఎందుకు ఉపయోగిస్తారు? యుద్ధం చేయటానికి. మీరే చర్చి కన్నా వెళ్ళండి, యుద్ధాలు ఉన్నాయి సార్. నిజంగా ప్రభు ఏడుస్తా ఉంటాడు. ఆయన అంటున్నాడు, నా ప్రజలు వివేకం లేదు, మూర్ఖులు వారు, జ్ఞానము లేదు, బుద్ధి లేదు. ఎన్ని తిట్లండి అక్కడ, ఎన్ని మాటలు చెప్తున్నాడు అక్కడ. దయచేసి గమనించవలసిన విషయం,
సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా బుద్ధి, వివేకము, జ్ఞానము ఇవన్నీ మనకు లేని పక్షాన కృపగల దేవుని రాజ్యంలో ప్రవేశించలేం తల్లి, ప్రవేశించలేం. వారి మీద కూషు నిలబడి ఉంటాది. దాని అర్థం ఏమిటో తెలుసా? చీకటి వారి మీద ఆవరించిపోతాది. సర్వశక్తిమంతుడైన దేవుని వెలుగు వారి మీద ప్రకాశించాలి, వారి మీద చీకటి ఆవరించిపోతాది. నన్ను బాగా గమనించవలసిన విషయం, అనేక మంది బిడ్డల మీద చీకటి నిలబడిపోయారు. చాలా మంది అంటున్నారు యేసు ప్రభు నా దేవుడని. ప్రభు కూడా అంటున్నారు వీరు నా ప్రజలని. నా ప్రజలైన మీకు వివేకముందా? నా ప్రజలైన మీకు మూఢత్వం పోయాదా? నా ప్రజలైన మీకు జ్ఞానం ఉందా? నా ప్రజలైన మీకు బుద్ధి ఉందా? అవి లేని పక్షాన మీరు నా ప్రజలే కాని మీరు కూషీయులు. మీ మీద చీకటి ఆవరించాది. ఆవరించబడిన ఈ చీకటిని త్యజించుకొని మనము బయటికి వస్తే తప్ప క్రీస్తుని మనము చూడలేం. ఒక పర్యాయం ఉన్న చీకటిని యేసు క్రీస్తు ప్రభుల వారు త్యజించాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు తొలగించేశారు. ఇదిగో నేను లోకమునకు వెలుగని 2000 సంవత్సరాల క్రిందట నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి చీకటిని వైదొలిగించాడు. చీకటిని ప్రక్కకు పొమ్మని చెప్పాడు ఆ కృపగల దేవుడు. అయితే రెండవ పర్యాయం తిరిగి ఆయన ప్రజలైనటువంటి వారి మీద చీకటి కమ్ముకొన్నది. దైవ జనాంగమా, రాత్రి సమయమందు గమనించాల్సింది. ఎవరు కూషీయులు? ఎవరు కూషీయులు? దేవుని వాక్యం సెలవిస్తాది, కీడు చేయువారు కూషీయులు. ఎవరు కూషీయులు? వివేకము లేనివారు, మూఢులైన వారు, బుద్ధి లేనివారు, జ్ఞానము లేనివారు కూషీయులు. ఎవరు కూషీయులు? యుద్ధము చేసేవారు, పోట్లాడేవారు. దైవ జనాంగమా, ఎన్నో కుటుంబాలలో పోట్లాటలు. మంచి విశ్వాసులే ఓ సంఘంలో చాలా బాగా ఉంటారు, వారి ఇంటికి వెళితే పోట్లాట. భార్య భర్త మధ్యన ఐక్యత లేదు. ఓ భార్య ఒకటి మాట్లాడితే భర్త ఒకటి మాట్లాడుతున్నారు, భర్త ఒకటి మాట్లాడితే భార్య ఒకటి మాట్లాడుతుంది. వాళ్ళు భక్తిగా ఉంటున్నారు కానీ వారి మధ్యన పోట్లాట. ఓ సంఘం మంచిగా ఉంటుంది, అయితే కాపరి మీద ఒక గుంపు తయారవుతుంది పోట్లాడటానికి. ఓ కాపరి బ్యాచ్ ఒకటి, సంఘ పెద్దల బ్యాచ్ ఒకటి, మధ్యన గొడవలు జరుగుతూ ఉంటాయి. దయచేసి గమనించవలసిన విషయం, ఎవరు కూషీయులు? గొడవలాడేవారు. ఎవరు కూషీయులు? కీడు చేసేవారు. ఎవరు కూషీయులు? బుద్ధి లేనివారు, జ్ఞానం లేనివారు, వివేకము లేనివారు. దేవుని వాక్యము సెలవిస్తారు, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. దాని అర్థం ఏమిటో తెలుసా? సుందర స్త్రీ యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన రక్తముతో కడగబడిన సంఘమా, నీవు సుందర స్త్రీవే. అయితే నీకు వివేకము లేకపోతే నీవెక్కడున్నావో తెలుసా? నీవు బంగారు కమ్మివే. అయితే పంది ముక్కున నీవున్నావు. పంది ముక్కు ఎక్కడుంటుందో తెలుసా? పనికిరాని మలినములో, అసహ్యమైన స్థలములో, ఎవరు కోరుకొనని స్థలములో దాని మూతి పెడుతూ ఉంటారు. అంత పనికిరాని స్థానములో సంఘం ఉండిపోయాది ఈ రోజున. వివేకము లేని కారణాన దైవ జనాంగమా, బుద్ధి లేకపోతే ఏమవుతుందో తెలుసా? బుద్ధి లేని కన్యలు ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనే మాట విని వెనక్కి రావలసి వచ్చారు. బుద్ధి లేని వాడు ఇసుక మీద ఇల్లు కట్టి ఆ ఇల్లు పడగొట్టుకున్నాడు. ఓ నిలబడలేకపోయారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు, బుద్ధి లేని కుమారుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. తండ్రి ఆస్తిని తీసుకొచ్చి పూర్తిగా పాడు చేశాడు. పందులు తినే పొట్టు తింటూ కాలం గడుపుతూ వచ్చాడని వాక్యం సెలవిస్తారు. భక్తుడైన దావీదు ఏమంటున్నాడో తెలుసా? 119వ కీర్తన 34వ వచనములో, యెహోవా నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి, నాకు బుద్ధి దయచేయి. బుద్ధి ఉండేవాడు వాక్యానుసారంగా జీవిస్తాడు. బుద్ధి ఉండేవాడు యెహోవా ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తాడు. బుద్ధి లేనివాడు తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. బుద్ధి లేనివాడు ఓ చెడు స్నేహాలు, బుద్ధి లేనివాడు తండ్రి ఆస్తిని పాడు చేశాడు. బుద్ధి లేనివాడు పందుల దగ్గర ఉన్నాడు. బుద్ధి లేనివాడు పందుల పొట్టు తింటున్నాడు. ఓ బుద్ధి లేని జనాంగమా, బుద్ధి లేని జనాంగమా, జ్ఞానము లేని జనాంగమా, వివేకము లేని జనాంగమా, దేవుని వాక్యము సెలవిస్తాది.
జ్ఞానురాలు తన ఇంటిని కట్టుకొనునని. సంఘము జ్ఞానముంటే ఆ సంఘాన్ని కట్టుకుంటారు. యేసు క్రీస్తు ప్రభులవారు అందులో నివసించేటట్లు, పరిశుద్ధాత్మ అందులో నివసించేటట్లు, వాక్యము అందులో నివసించేటట్లు జ్ఞానము కలిగిన సంఘం ఇంటిని కట్టడం ప్రారంభిస్తారు. మూర్ఖురాలు ఇంటిని ఓడబెరుకుతుందని వాక్యం సెలవిస్తాది. దైవ జనాంగమ గమనించాలి. రాత్రి సమయమందు కూషు అనగా కీడు చేయువారు, ఈ రాత్రి సమయమందు కూషు అనగా పోట్లాడువారు, ఈ రాత్రి సమయమందు కూషు అనగా వివేకము లేనివారు, మూర్ఖులైన జనాంగం, జ్ఞానము లేనివారు, బుద్ధి లేనివారు, రాత్రి ప్రియులారా, ఇలాంటి వారందరి మీద చీకటి ఆవరించబడ్డది. ప్రభు చూడలేకపోతున్నాడు, ప్రభు మన ప్రార్థన వినలేకపోతున్నాడు, ప్రభు మన విజ్ఞాపన వినలేకపోతున్నాడు, ప్రభు మన యాచనలు వినలేకపోతున్నాడు. ఎందరో కన్నీళ్లు కార్చి మొరపెడుతున్నారు, కానీ వారి మొరకు సరైన ప్రత్యుత్తరం లేదు. ఎందరో ఉపవసించి ప్రభు దగ్గర మొరపెడుతున్నారు, కానీ వారి ఉపవాసానికి తగిన జవాబు లేదు. ఎందరో రాత్రంతా జాగరణములుండి ప్రార్థిస్తున్నారు, కానీ వారి జాగరణాలకు తగిన ప్రతిఫలం కనిపించలేదు. కారణం, వెలుగైన దేవుడు తన ప్రజల్ని చూసినప్పుడు వారు కూషీయుల వలె వారి మీద చీకటి కమ్మి ఉండడం గమనించాడు. వారి మీద చీకటి కమ్మి ఉండడం గమనించాడు. చీకటి క్రింద నేను ఏడుస్తున్నాను, చీకటి క్రింద నేను ఉపవాసం ఉంటున్నాను, చీకటి క్రింద నేను ఉపవాసం ఉండు జాగరణాలుండి ప్రభుల వారికి మొరపెడుతున్నాను. దయచేసి గమనించాలి, చీకటి వైదొలగాలి. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. వింటున్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన తండ్రి, చీకటి వైదొలగాలి. ఎలాగా వైదొలుగుతుంది? యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో చదువుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా బోధిస్తారు. యోవేలు 3వ అధ్యాయం 18వ వచనం, ఆ దినములయందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులలో నుండి నీళ్లు పారును. యూదా నదులలో నుండి నీళ్లు పారును. యెహోవా మందిరములో నుండి నీటి ఊట ఉబికి షిత్తీములోయను తడుపును అని ప్రవక్త అయిన యోవేలు ప్రవచిస్తూ ఉన్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నటువంటి గీహోనును గూర్చి యోవేలు ప్రవక్త 3వ అధ్యాయం 18వ వచనంలో చెప్తున్నాడు. ఏమిటా గీహోను? ఏమిటా గీహోను? గీహోను అనగా నీటి ఊట, నీటి ఊట అని అర్థం. దైవ జనాంగమా నన్ను బాగా గమనించవలసిన విషయం, కూషు మీద ఈ రాత్రి సమయమందు నీటి ఊట ఉబికి ప్రవహించాలి. అప్పుడు ఆ కూషు కొట్టివేయబడును, అప్పుడు ఆ కూషు తీసివేయబడును. దేవుని ప్రత్యక్షత, దేవుని వాక్య ప్రత్యక్షత, దేవుని దర్శనం ఒక వ్యక్తి చూడటానికి, దేవునితో ఒక ప్రత్యేకమైన సంబంధం కలిగి జీవించడానికి ఈ రోజున యెహోవా మందిరములో ఉబికే నీటి ఊట మన మీద ప్రవహించాలి. నీటి ఊట ప్రవహించాలి. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. యోవేలు ప్రవక్త అంటున్నాడు, ఆ దినములయందు, ఆ దినములు అని మాట్లాడుతున్నాడు. యోవేలు ప్రవక్త ఆ దినములు అంటే దాని అర్థం చాలా దూరం ఉన్న దినములను గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఆయనకిచ్చిన దర్శనం, ప్రభు ఆయన దర్శనములో స్పష్టంగా చూసి చెప్తున్న మాట ఆ దినములు. ఈ దినములు అంటే ఇప్పుడు జరుగుతున్న దినాలు. ఆ దినాలు ఎప్పుడో జరిగేటివి, ఎప్పుడో రాబోయే విషయాలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసము పారును అని చెప్పాడు. పర్వతాలలో క్రొత్త ద్రాక్షరసం ఎలాగ పారుతుంది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో క్రొత్త ద్రాక్షరసం ఉంది, పాత ద్రాక్షరసం ఉంది, జబ్బు ద్రాక్షరసం ఉంది, పిచ్చి ద్రాక్ష గెలలు ఉంటున్నాయి. ప్రవక్త ఇర్మియా చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కొన్ని రకాలైన ద్రాక్ష రసాలు చెప్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఈ స్థలంలో చెప్పబడిన మాట పర్వతాలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పారును అని యోవేలు ప్రవక్త చెప్పిన మాట 100% నిజమే. ఎలాగా పర్వతాలలో నుండి క్రొత్త ద్రాక్షరసం వస్తాయి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదువుకున్నట్లయితే కీర్తన 48వ అధ్యాయం 1-2 వచనాలలో చదువుకుంటే, ఉత్తరాన సియోను పర్వతము మీద మహారాజు పట్టణమున్నది,
అది భూమి మీద ఉన్న సకల జనులకు సంతోషము కలుగజేయును అని వాక్యం సెలవిస్తాది. ఉత్తరాన సియోను పర్వతం మీద మహారాజు పట్టణం ఉన్నది అనగా దాని అర్థం సర్వోన్నతుడైన దేవుడు ఆ ఉత్తరములో పైభాగములో సియోను పర్వతం మీద ఆయన ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్న ప్రతి వారికి కూడా సంతోషాన్ని కలుగజేయువాడని దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? సియోను పర్వతం మీద. దేవుడు ఏం చేస్తున్నాడు? భూమి మీద ఉన్న ప్రజలకి సంతోషాన్ని కలుగజేస్తున్నాడు. ఎలాగ సంతోషాన్ని కలుగజేశాడు? భూమి మీద అంతా పాపమే, భూమి మీద అంతా చీకటే, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి మీద చీకటి ఆవరించి ఉన్నది. అయితే ప్రభులవా, అయితే తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకమునకు పంపాడు. నన్ను బాగా గమనించవలసిన విషయం, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రజలకు అనేకులకి పరలోకాన్ని గూర్చి బోధిస్తూ వచ్చాడు. యేసు ప్రభుల వారిని గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఈ రీతిగా సెలవిస్తాది. ఆయన యూదా గోత్రపు సింహమై ఉన్నాడని ఆయనను గూర్చి ఈ రీతిగా సెలవిస్తారు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను చెప్పాడు. భక్తుడైన యోబు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. అడవి గాడిద నరుడై పుడితేనే కాని బుద్ధిహీనుడు వివేకి కాడు అని యేసు క్రీస్తు ప్రభుల వారిని అడవి గాడిదకు పోల్చాడు. అదే యోహాను భక్తుడు అంటున్నాడు, యేసు ద్రాక్షావల్లి, యేసు ద్రాక్షావల్లి. యేసు ప్రభుల వారు ద్రాక్ష రసమును తీసుకొని ఇది నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుడి అని ప్రభుల వారు సెలవిచ్చారు. ద్రాక్ష రసమును చూపెట్టి ఇది నా రక్తము, ఇది నా రక్తము, ఇది నా రక్తము అని ప్రభుల వారు మాట్లాడారు. దైవ జనాంగమా, నన్ను బాగా గమనించవలసిన విషయం, యేసయ్య పరిశుద్ధుడైన దేవుడు సియోను పర్వతం మీద నుండి వచ్చాడు. దరిదాపు 2000 సంవత్సరాల క్రిందట కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన సిలువలో ఆయన మరణించాడు. ఆయన వీపు మీద కొరడా దెబ్బలు, ఆయన శిరస్సున ముళ్ళ కిరీటం, ఆయన చేతుల్లో మేకులు, ఆయన పాదములకు మేకులు. యేసు కల్వరిలి ఆ కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండ మీద ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచి 40 రోజులు అనేక మందికి కనిపించి ఆయన 40వ రోజున ఒలీవల మనబడే పర్వతం మీద నుండి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళాడని వాక్యం సెలవిస్తారు. నన్ను బాగా గమనించాలి. యేసు క్రీస్తు ప్రభువారు సియోను పర్వతం మీద నుండి వచ్చి గొల్గొతా కొండ మీద మరణించి ఒలీవల మనబడే పర్వతం మీద నుండి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. నన్ను బాగా గమనించాలి ప్రియులారా. వాక్యములో యోవేలు అంటున్నాడు, పర్వతాలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పారును, పర్వతాలలో నుండి క్రొత్త ద్రాక్షరసం. యేసు క్రీస్తు ప్రభులవారు ద్రాక్షరసమును పట్టుకొని ఇది నా రక్తము వలననైన క్రొత్త నిబంధన అనగా క్రీస్తు పర్వతాలలో నుండి వచ్చి పర్వతం మీద మరణించి పర్వతం మీద నుండి ఆరోహణుడై వెళ్ళాడు. గొల్గొతా పర్వతం మీద నుండి ఆ ప్రశస్తమైన రక్తం, ఆ క్రొత్త ద్రాక్షరసం రావటానికి, క్రొత్త ద్రాక్షరసం ప్రవహించటానికి యేసు క్రీస్తు ప్రభుల వారు కృప చూపెట్టాడు. మరి పాత ద్రాక్షరసం ఏది? మన పితరుల కాలంలో ధర్మశాస్త్రం పాత ద్రాక్షరసముగా పనిచేశారు. క్రీస్తు ప్రభుల వారి కాలంలో ఆయన ప్రశస్తమైన రక్తం క్రొత్త ద్రాక్షరసముగా పనిచేశాది. పర్వతాలలో నుండి ప్రవహించిన ఆ క్రొత్త ద్రాక్షరసం యేసు క్రీస్తు ప్రభుల వారి రక్తం. నా మాటలు అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, 2వ మాట చెప్పబడి ఉంది, కొండలలో నుండి పాలు ప్రవహించును. కొండలలో నుండి పాలు ప్రవహించును. కొండలలో నుండి పాలు ప్రవహించునంటే ఇది ఎలాగండి? యోవేలు గారు చెప్పిన మాటలన్నీ కూడా చాలా విశేషమైన సత్యాలు. దైవ జనాంగమా, ప్రభు పర్వతాల నుండి వచ్చాడు, ఇప్పుడు కొండల్లో నుండి పాలు ప్రవహించును అన్నాడు. మొదట పాలు అనేది మనం తెలుసుకుంటే ఆ తరువాత కొండ ఏదో మనకు అర్థమవుతాది. దేవుని వాక్యంలో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుకున్నట్లయితే ఆ స్థలంలో చెప్పబడిన మాట ఏమిటంటే,
అంతా కలిపి సులభంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. రక్షణ విషయంలో మీరు ఎదుగు నిమిత్తమై వాక్యమనే నిర్మలమైన వాక్యమనే పాలను మీరు అపేక్షించుడి అని చెప్పాడు. పేతురు అంటున్నాడు, రక్షణలో ఎదగటానికి నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించుడి. వాక్యాన్ని దేనికి పోల్చారు? దేనికి పోల్చారు? పాలకు. అది నిర్మలంగా ఉండాలి. దాంట్లో ఏది కలపనే కలపకూడదు. దాంట్లో ఏది కలపనే కలపకూడదు. కొంతమంది భక్తులు బోధిస్తూ 176 పిట్ట కథలు 176 జోకులు చెప్పి పాలను మనకు బోధిస్తారు. అది బోధించండి, అయితే దాని ద్వారా ఒక వ్యక్తి రక్షణలో ఎదిగే ప్రసక్తి లేనే లేదు. రక్షణలో ఎదగలేడు. అది బాగా తాగటానికి బాగా ఉంటుంది, అయితే నీ లోపటిచ్చిన ఉన్న రక్షణ దాని ద్వారా ఎదుగుదల చెందదు. నువ్వు ఎలాగున్నావో అలాగే ఉంటావు. నీలో మార్పు రానే రా. ఎలాగున్నావో అలాగే ఉంటావు. దొంగవా దొంగలాగానే, అబద్ధాలు చెప్తూనే, మోసాలు చేస్తూనే, అన్యాయాలు చేస్తూనే. అది నిర్మలమైన వాక్యము. దానిలో ఏది కలపనే కలపకూడదు. కలిపినావా కొలాప్స్. నీ వాక్యం విన్న వాళ్ళు రక్షణలో ఎదగలేరు. ఇలారా దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. వాక్యము పాలు అని చెప్పాడు. ఈ కొండలలో నుండి పాలు ప్రవహించును అంటే ఎవరిలో నుండి వాక్యం వెళుతూ ఉందో వాళ్ళందరూ కొండలయ్యి ఉన్నారు. వారందరూ కొండలయ్యి ఉన్నారు. ఎందుకండి కొండలు? ఇక్కడున్న దైవజనుల్ని వాళ్ళ సాక్ష్యం అడగండి. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఎన్నో కష్టాలలో నుండి నేను వచ్చాను, ఎంతో ఆర్థిక ఇబ్బందులతో వచ్చాను, ఎన్నో రోగములు సహించుకుంటూ వచ్చాను, నా ఉద్యోగం వదిలిపెట్టేశాను, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు. అయినా వ్యాధులు వచ్చి వారికి తగిలినా, పేదరికం వచ్చి వారికి తగిలినా, నిందలు వచ్చి వారికి తగిలినా, అవమానం వచ్చి వారికి తగిలినా వారిలో నుండి పాలే వచ్చింది కానీ వేరేటివి రాలేదు. ప్రియులారా, ఆ వచ్చిన శ్రమలు, ఇబ్బందులు, కష్టాల ద్వారా వారు పగలలేదు, కొండలాగా దిట్టంగా నిలబడ్డారు. ప్రతి సేవకుడు కూడా, ఏ దైవజనునైనా మీరు అడగండి, ఒక విచిత్రమైన సాక్ష్యాన్ని చెప్తూ ఉంటారు. ఏ దైవజనునితోనైనా మీరు మాట్లాడండి, ఓ శ్రేష్టమైన సాక్ష్యాన్ని చెప్తుంటారు. వాస్తవంగా ఒక దైవజనునికి వచ్చిన శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు సర్వసాధారణంగా విశ్వాసులకు రావు. ఆ దైవజనుడు అన్ని భరిస్తూ కూడా వాక్యమనే పాలనే చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ దినములలో అనగా దాని అర్థం ఒక కాలం రాబోతూ ఉంది. ఆయనకు ప్రతిగా నిలబడే ప్రతి ప్రతినిధి కూడా కొండవలే నిలబడి తనలో నుండి పాలనే వాక్యాన్ని ప్రవహింప చేస్తూ ఉంటాడని. దైవ జనాంగమా, దైవ సేవకులారా, కొండగా నిలబడాలి మీరు. దైవ సేవకులారా, ఏది మిమ్మల్ని తాకినా, ఏది మీకు అడ్డుగా వచ్చినా, ఏది మిమ్మల్ని కొట్టినా, ఏ అవమానం, ఏ నింద, ఏ వ్యాధి, ఏ పేదరికం, ఏ నష్టం, ఏ కష్టం వచ్చినా దైవజనుడు కొండలాగా నిలబడి తనలో నుండి పాలు ప్రవహించేటట్టుగా ఉండాలి. చాలా పర్యాయాలు దైవజనులు వారి కష్టాలు సంఘములో మాట్లాడుతూ ఉంటారు, వారి బాధలు సంఘములో మాట్లాడుతూ ఉంటారు, వారి పేదరికం వేదికల మీద మాట్లాడుతూ ఉంటారు, వారి దరిద్రాన్ని ప్రజలకు చెప్తూ ఉంటారు, వారికి ఉన్న లోట్లు ప్రజలకు చెప్తూ ఉంటారు. అది కూడదు, అది చేయకూడదు, ఆ రీతిగా బోధించకూడదు. నీలో నుండి పాలే రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా పేదరికాన్ని చెప్తే ప్రజల్లోకి పేదరికం వెళతాది, నా దరిద్రాన్ని చెప్తే ప్రజల్లోకి దరిద్రం వెళతాది, నా లోటును చెప్తే ప్రజల్లోకి లోటు వెళతాది, నా రోగాన్ని చెప్తే ప్రజలకి రోగం వెళతాది. లేదు, పాలను చెప్తే వారు రక్షణలో ఎదుగుతూ వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రానికి పాలు ఇచ్చే కొండలు కావాలి, పాలు ఇచ్చే దైవజనులు కావాలి. ఇక్కడ నిలబడి అయ్యా నేను పరిచర్య చేస్తున్నాను, నాకు డబ్బి నో, అది కాదు. దాని ద్వారా ప్రయోజనం లేదు. నీకున్న కొదవ ఎదుటి వాళ్ళకి వెళ్ళిపోతాడు. వాడు అడగడం ప్రారంభిస్తాడు, ఇంకొకటి అడగడం ప్రారంభిస్తాడు. నా యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రతినిధిగా నిలబడిన ప్రతి ఒక్క వ్యక్తి పాలనిచ్చే వ్యక్తులుగా ఉండాలి.
అప్పుడే జనం రక్షణలో ఎదగటానికి, అప్పుడే జనం రక్షణలో కొనసాగటానికి, అప్పుడే జనం రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారిని చూడటానికి అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. దైవ జనాంగమా, ఈ రాత్రి సమయమందు పర్వతాలలో నుండి క్రొత్త ద్రాక్షరసం, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులలో నీళ్లు పారును అని వాక్యంలో చెప్పబడింది. యూదా నదులలో నీళ్లు పారును. యూదా అనగా స్తుతి అని అర్థం. నది అనేటటువంటిది ఎప్పటికీ ఆరిపోనిది, ఎప్పుడు నిలిచి ఉండేది. కొన్ని జీవనదులు ఉన్నాయి, వాటిలో ఎప్పుడు నీళ్లు అయిపోవు, ఎప్పుడు నీళ్లుంటాయి. ఏది నది తెలుసా? సంఘము. ఈ సంఘములో ఉండవలసిన నీళ్ళేమిటో తెలుసా? వాక్యం, పరిశుద్ధాత్మ. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-39, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27 ఈ వాక్యాలను చదువుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు వాక్యాన్ని నీళ్లు అంటున్నాడు. ఓ యేసు క్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 7:37-39లో పరిశుద్ధాత్మను నీళ్లు అని చెప్పాడు. సంఘములో నీళ్లు ఉండాలి. వాక్యము, పరిశుద్ధాత్మ అనే నీళ్లు ఉండాలి. ఇవి ఆరిపోకూడదు. మూడవది ఏముండాలో తెలుసా? యూదా నది. అందులో ఏముండాలో తెలుసా? స్తుతి ఉండాలి. అందులో ఏముండాలి? స్తుతి ఉండాలి. ఓ మనకు నష్టం వచ్చిన ప్రభా నీకు స్తోత్రం, అవమానం వచ్చిన నీకు స్తోత్రం, పేదరికం వచ్చిన నీకు స్తోత్రం, ఇబ్బంది కలిగిన నీకు స్తోత్రం. ప్రతి దానికి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెప్తూనే ఉండాలి. హల్లెలూయా. ప్రతి దానికి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ వాక్యమనే నీళ్లతో, పరిశుద్ధాత్మ అనే నీళ్లతో సంఘము నింపబడి ప్రతి దానికి దేవునికి స్తుతులు చెల్లించాలి. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా, ఇబ్బంది కలిగినా, ఎదుటివాడు నష్టం చేసినా, ఎదుటివాడు కీడు చేసిన ప్రతి దానికి ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఎప్పుడు స్తుతి. దేవుని వాక్యం సెలవిస్తుంది, యూదా నదులలో నుండి నీళ్లు ప్రవహించును, నీళ్లు ప్రవహించును. ఆ రీతిగా స్తుతించడము ద్వారా దేవుని వాక్యం సెలవిస్తుంది, నీళ్లు ప్రవహించును. ఏ నీళ్లు? వాక్యం అనే నీళ్లు, పరిశుద్ధాత్మ అనే నీళ్లు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో చదువుకుంటే పౌలుని, శీలను ఇద్దరిని తీసుకువెళ్లి చెరసాల్లో వేశారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు ప్రార్థన చేయుచు పాటలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. వారు ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు విన్నాడని కానీ, చెరసాల నాయకుడు విన్నాడని కానీ రాయబడలేదు. దేవుని వాక్యంలో ఖైదీలు వినుచుండిరి. వారు చేసింది ఏమిటంటే పాటలు పాడుతూ ప్రార్థన చేయుచుండిరి. దేవుని వాక్యం సెలవిస్తుంది, చెరసాల తలుపులు తెరవబడ్డాయి, చెరసాల పునాదులు అదిరిపోయాయి, సంఖ్యలు ఊడిపోయాయి. పౌలా, మీ సంఖ్యలను తుంచినది ఎవరు? పౌలా, చెరసాల తలుపులను తెరిచింది ఎవరు? నేను స్తుతిస్తుండగా, మేము ప్రార్థిస్తుండగా, మేము స్తుతిస్తుండగా వాక్యము ప్రవేశించాలి. ఓ ఆ నీళ్లు ప్రవహించాయి, ఆ నీళ్లు ప్రవహించాయి. దేవుని యొక్క వాక్యం పునాదుల్ని కదిలించాలి. దేవుని యొక్క వాక్యం సంఖ్యలను తుంచివేశారు. దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు చెరసాల తలుపులు తెరిచివేశారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు విడుదల పొందారు. అంత మాత్రమేనా? ఆ రోజు వారిని కఠినముగా శిక్షించిన చెరసాల నాయకుడు వారి ఎదురుగా వచ్చి వారి కాళ్ళ మీద పడి, నేను రక్షించబడటానికి, నా కుటుంబం రక్షించబడటానికి ఏం చేయాలి, ఏం చేయాలి? దైవ జనాంగమా, అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడ్డాయి. ఎప్పుడు ఊహించని కార్యాలు జరిగాయి. ఎప్పుడు అనుకొనని రీతిగా అద్భుతం చెరసాలలో జరిగాయి. కారణం స్తుతి, కారణం స్తుతి. వారికి తగిలిన దెబ్బల్ని బట్టి వారు బాధపడలేదు. వారికి తగిలిన గాయాల్ని చూసుకుంటూ వారు విచారించలేదు. అన్యాయముగా వారిని కొట్టిన వారిని గూర్చి మాట్లాడలేదు. వారికి కలిగిన నింద, వారికి కలిగిన హింసను గూర్చి మాట్లాడలేదు. వారు పాడుతూ దేవుని స్తుతించారు. వారు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్న కారణాన ఓ గొప్ప అద్భుతాలు ఆ స్థలంలో జరిగాయి. సంఘమా, సంఘమా,
ఈ రోజున నీళ్లు సంఘంలో ప్రవహించాలంటే ప్రతి సంఘం కూడా ఒక యూదా నదిగా దేవుణ్ణి స్తుతించేవారుగా, ప్రతి విషయంలో దేవునికి స్తోత్రం, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదిగా సంఘం ఉంటే బంధకాలు ఊడిపోతాయి, పునాదులు కదులుతాయి, కఠినమైన అధికారులు మార్చబడటానికి, అనేకమైన అద్భుతాలు జరగటానికి యేసు క్రీస్తు ప్రభుల వారు కార్యం జరిగిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున సంఘాలలో నష్టాన్ని గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం, కష్టాలను గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం, వ్యాధుల గురించి మాట్లాడుకుంటున్నాం, పేదరికాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. సర్వశక్తిమంతుడైన దేవునికి సంఘాలలో స్తుతి లేదు, లేదు, లేదు. కారణాన ప్రజలు బంధకాలలోనే ఉన్నారు, ప్రజలకు విడుదల లేదు. ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, దయచేసి గమనించాలి. ఆఖరిది వాక్యములో చెప్పబడిన మాట, పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులలో నీళ్లు పారును. ఆఖరి మాట, యెహోవా మందిరములో నీటి ఊట ఊబికి అది షిత్తీము లోయను తడుపును అని వాక్యం సెలవిస్తారు. యెహోవా మందిరములో నీటి ఊట ఊబికి. ఆది కాండం 2వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడిన గీహోనును గురించి యోవేలు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఆ నీటి ఊట యెహోవా మందిరములో ఉబకాలి, యెహోవా మందిరములో పుట్టాలి. పుట్టి అది ఎక్కడ తడపాలో, ఎక్కడ ప్రవహించాలో తెలుసా? షిత్తీమునంతటిని కూడా తడపాలి అని చెప్తున్నాడు. దైవ జనాంగమా, దేవుని మందిరములో పుట్టవలసిన నీటి ఊట ఏది? దేవుని మందిరములో పుట్టవలసిన నీటి ఊట ఏది? బాగా గమనించవలసిన విషయం. మా సంఘంలో పాడే వాళ్ళు ఉన్నారు, మా సంఘంలో దశమ భాగాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, మా సంఘంలో పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. వెరీ గుడ్, అందరూ ఉండాలి, అవసరం. అయితే నీటి ఊట పుట్టాలి. ఏదా నీటి ఊట? దేవుని గ్రంథంలో చదువుకుంటే భక్తులు ఈ రీతిగా సెలవిచ్చారు, నా తండ్రి మందిరం అనేక జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నా మందిరం అనేక జనులకు, నా తండ్రి మందిరం అనేక జనులకు ప్రార్థనా మందిరం అనబడును. మందిరంలో ఉండవలసింది ఎక్కువగా ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దేవుని మందిరములో ప్రార్థన లేకపోతే ఆ మందిరం ఎలాంటిది అని అడిగితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనంలో చదువుకున్నట్లయితే, నా తండ్రి మందిరము ప్రార్థనా మందిరం అనబడును, దానిని మీరు దొంగల గుహగా చేసితిరి. నేను చెప్తాను, ప్రార్థన చేయండి, చేయండి. నేను చేయను, దొంగోడిని. ప్రార్థన చేయని ప్రతివాడు కూడాను దొంగ. ప్రార్థన చేయని ప్రతివాడు దొంగ. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? యేసయ్య చెప్పాడు. నా తండ్రి మందిరం అనేక జనులకు ప్రార్థనా మందిరం అనబడు, దానిని మీరు దొంగల గుహగా చేశారు. మీరు ప్రార్థన చేయలేదు, రోకలు మార్చుకుంటున్నారు. మీరు ప్రార్థన చేయలేదు, గొర్రెలు నమ్ముకుంటున్నారు. మీరు ప్రార్థన చేయలేదు, గువ్వలు నమ్ముకుంటున్నారు. క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి, అంతేకాని ప్రార్థన లేదక్కడ. యెహోవా మందిరములో ఉబకవలసిన నీటి ఊట ప్రార్థన, ప్రార్థన. ప్రతి సంఘములో ప్రార్థన నీటి ఊటలాగా ఉబుకుతూ ఉండాలి, ఉబుకుతూ ఉండాలి. ప్రతి వారు ప్రార్థించేవారుగా ఉండాలి. ఎప్పుడు నీటి ఊట ఉబకడం ప్రారంభిస్తాదో మందిరాన్ని అంతా కూడా నీళ్లతో నింపబడిపోతుంది, ప్రార్థనతో నింపబడిపోతుంది మందిరం అంతా కూడా. ఈ స్థలంలో యోవేలు గారు చెప్పిన మాట, ఆ యెహోవా మందిరములో ఉబికిన నీటి ఊట షిత్తీము లోయను తడుపును. షిత్తీము అనగా తుమ్మ చెట్లు గల ప్రదేశము అని అర్థం. షిత్తీం అనగా తుమ్మ చెట్లు గల ప్రదేశము. ప్రియులారా, గమనించాల్సింది, ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి షిత్తీము గుండా బయలుదేరి వచ్చారు, ప్రయాణము చేసి వచ్చారు. షిత్తీములో ఉన్న తుమ్మ చెట్లను గురించి వాటి విశేషత వారికి తెలియలేదు. అయితే మోషేతో దేవుడు ప్రత్యక్షపు గుడారము కట్టమన్న తరువాత తుమ్మ చెట్లకు ప్రాముఖ్యత పెరిగాది. ప్రత్యక్షపు గుడారంలో ప్రతి ఉపకరణము కూడా తుమ్మకర్రతోనే చేయబడది. బలిపీఠము, ఆ సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక, మందస్సము అన్ని తుమ్మకర్రతో చేయబడ్డాయి. నన్ను బాగా గమనించవలసిన విషయం, ఎక్కడో ఎడారిలో మొలిచిన తుమ్మ చెట్టు దేవుని మందిరములో బలిపీఠంగా నిలబడ్డది. దానర్థం
బలిపీఠము దగ్గర ఒక వ్యక్తికి పాప క్షమాపణ లభ్యమవుతూ ఉంది. యెహోవా మందిరములో ఉబికిన నీరు నిన్ను తడిపితే నీవు బలిపీఠమైతావు. నీవు తుమ్మకర్రవి, ఎడారి చెట్టువి, నిరుపయోగం. నీకు ఎప్పుడు వర్షము లేదు, వర్షాధారము లేకుండా పెరిగిన చెట్టు అది. నీ మీద ఎప్పుడు వర్షం కురవలేదు, దేవుని వాక్యం నీ మీద లేదు, దేవుని ఆత్మ నీ మీద లేదు, దేవునికి సంబంధించిన ఏ క్రియ ఆ తుమ్మ చెట్టు అనే వ్యక్తి మీద లేదు. అయితే ప్రత్యక్షపు గుడారము కట్టిన తరువాత తుమ్మ చెట్లన్నీ కూడా దేవుని మందిరములో ఉపయోగపడే శ్రేష్టమైన ఉపకరణాలుగా మార్చబడ్డాయి. ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, నీవు మార్చబడటానికి ఎవరో నీ కొరకు కన్నీరు కార్చారు. ఈ స్థలంలో ఉన్న దైవజనులు మార్చబడటానికి ఎవరో కన్నీరు కార్చారు. ఈ స్థలంలో ఉన్న బిడ్డలు మార్చబడటానికి ఎవరో కన్నీరు కార్చారు. మా కుటుంబంలో నేను పెద్దవాడిని నేను నిజంగా మా తల్లి తండ్రులకి చాలా దుఃఖపుత్రుణ్ణి. మా తల్లి తండ్రి వీడు ఎప్పుడు చస్తాడా, మాకు నెమ్మది ఉంటుందని చెప్పేవారు. ఇంట్లో పెద్ద కొడుకు. మా గ్రామస్తులందరూ అనేవారు, వీడు చస్తే ఊరు బాగుపడుతుందని. ఎవరు నేను బ్రతకాలని కోరుకోలేదు, ఎవరు ఆశించలేదు. వీడు చనిపోతే మేలు అని అన్నవారే. దేవుని మహాకృప. మా తల్లి 64వ సంవత్సరాన దేవుని నమ్ముకొన్నది. ఆమె ప్రార్థనలో మా తండ్రి గురించి, నా గురించి ప్రార్థన చేయడం ప్రారంభించాది. 13 సంవత్సరాలు ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి మా తల్లి నా కొరకు ప్రార్థించాది. ప్రభువా, వీన్ని మార్చండి. ఈ లోపుగా నా చదువు పూర్తి అయిపోయాది. ఈ లోపుగా నేను ఉద్యోగంలో కూడా చేరిపోయాను. మా అమ్మతో చెప్పేవాడిని, ఇంకా లేదు దేవుడు నీ ప్రార్థన వినడు, అనవసరం నువ్వు ఏడవద్దు, ఊరికి ఉపవాసాలు ఉండి ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు, నీ దేవుడు మార్చలేడు నన్ను. మా అమ్మ చెప్పేది, ఏదో ఒక్క రోజున ప్రభు నిన్ను పట్టుకొస్తాడు, ఆయన సేవకునిగా చేసుకుంటాడని. సేవ అంటే నాకు ఇష్టం లేదు, అడుక్కునే వాళ్ళు అనుకునేవాడిని. ప్రియులారా, గమనించాల్సింది, మా ఇంటికి దైవజనులు వస్తే ఓ మనోళ్ళు బ్యాగ్ ఎత్తుకొచ్చినారు, ఇంక అన్ని వేసుకుపోతారని చెప్పేవాడిని చాలా అసహ్యంగా. ప్రియ దైవజనాంగమా, 13 సంవత్సరాలు మా తల్లి ప్రతి మంగళవారం ప్రార్థన చేస్తే దేవుడు ఒక్క రోజున నా చదువు అయిపోయి ఉద్యోగం వచ్చి వివాహమై పిల్లలు పుట్టిన తరువాత ప్రభు నన్ను పట్టుకొని చాలా జాగ్రత్తగా ఆయన పరిచర్య కొరకు నన్ను నడిపిస్తూ వచ్చాడు. చాలా జాగ్రత్తగా 13 సంవత్సరాలు మా తల్లి ప్రార్థన చేస్తే ఆ తరువాత ప్రభులోకి రావడం జరిగాది. నా ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, అంతకు మునుపు నేను తుమ్మకరని, అంతకు ముందు నిరుపయోగమైన వాణ్ణి, ఏ నీటి ఆధారము లేకుండా ఎడారిలో పెరిగిన వృక్షాన్ని. ఎవరికి ప్రయోజనం లేదు, ఎవరికి ఉపయోగం లేదు. ఆఖరికి కన్నవారికి, తోడబుట్టిన వారికి, తోడుగా ఉన్న నా భార్యకు కూడా ఉపయోగం లేదు. చాలా భయంకరమైన వ్యక్తిని. మా భార్యను చంపటానికి ఒక రోజున కత్తితో పొడి చేశాను. భయంకరమైన రాక్షసుడు. అటువంటి క్రూరమైన వ్యక్తిని నా యేసయ్య మార్చాడు. ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, దయచేసి గమనించవలసిన విషయం, రాత్రి సమయమందు నా 2 చేతులెత్తి మీకు మొక్కుతున్నా, మీకు నమస్కరిస్తున్నా. ఎవరైనా కూషు వలె ఉంటే, ఎవరైనా ఆ చీకటి క్రింద జీవిస్తూ ఉంటే, ఈ రాత్రి సమయమందు మీ మీద గీహోను ప్రవహించి ఆ కూషును వైదొలిగించటానికి, మీ జీవితాన్నే మార్చటానికి, ఆ నీరు షిత్తీము గుండా వెళ్ళిన కారణాన నిరుపయోగమైన ఆ వృక్షం దేవాలయంలో శ్రేష్టమైనదిగా మార్చబడిపోయాది. ఈరోజు ప్రభు నన్ను బలిపీఠంగా నిలబెట్టాడు. ఈరోజు ప్రభు నన్ను సముఖపు రొట్టెల బల్లగా చేశాడు. ఈరోజు ప్రభుల వారు ధూపవేదికగా చేశాడు. ఈరోజు ప్రభుల వారు మందసంగా చేశాడు. ఒక శ్రేష్టమైన స్థితి నాకు కలుగజేశాడు. నేను బోధించేటప్పుడు ఎందరో పాపం విషయమై పశ్చాత్తాపపడేవారు. బోధించేటప్పుడు ఆ వాక్యం విని ఎంతో మంది ఉజ్జీవింపబడేవారు. ఎందరి కొరకో ప్రార్థన చేసే ధూపవేదికగా, ఎందరికో క్రీస్తుని ప్రత్యక్షపరిచే మందసంగా నా యేసయ్య నన్ను మార్చాడు. ఈ స్థలంలో ఉన్న ప్రతి వారిని ఆ రీతిగా మార్చటానికి యేసయ్య సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. వింటున్న తల్లి,
నా ప్రేమైన తండ్రి, కూషు జీవితము లాంటి, తుమ్మ చెట్టు లాంటి జీవితమైన నిన్ను ఈ రాత్రి ఒక పరిపూర్ణమైన మార్పులకి, ఉపయోగకరమైన జీవితంగా మార్చడానికి ఈరోజు గీహోను మన మీద ప్రవహించాలి. గీహోను మన మీద ప్రవహించాలి. యెహోవా మందిరములో ఊబికిన నీటి ఊట. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మీ పిల్లల కొరకు ప్రార్థించండి, మీ భర్తల కొరకు ప్రార్థించండి, కన్నీళ్లతో మొరపెట్టండి. మీ దైవ సేవకుల కొరకు ప్రార్థించండి, మీ గ్రామ ప్రజల కొరకు ప్రార్థించండి. ప్రార్థన మినహాయించి విశ్వాసికి, సంఘ కాపరికి మరొకటి అవసరం లేదు. ప్రార్థన మినహాయించి సంఘ కాపరికి, విశ్వాసికి మరొకటి అవసరం లేదు. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. నాలో గీహోను ప్రారంభం కావాలి. నేను నీటి ఊటగా మార్చబడాలి. ప్రవక్త అయిన ఇర్మియాని గూర్చి చెప్పబడిన మాట, ఇర్మియా 9వ అధ్యాయములో చెప్పబడిన వాక్యం ఏమిటంటే, నా ప్రజలు హతమైపోచుండుట చూసి, నా ప్రజలు నాశనమైపోచుండుట చూచి, నా కన్నును కన్నీటి ఊటగా, నా శిరస్సును జలమయముగా చేసుకున్నానని ప్రవక్త అంటున్నాడు. ఈ రోజున రోధించే తల్లులు కావాలి, రోధించే తండ్రులు కావాలి. ఈ రోజున ప్రభు సన్నిధానంలో ఎడతెరిపి లేకుండా కన్నీరు కార్చే దైవజనులు కావాలి. ఎన్నో తుమ్మ చెట్లు, ఎన్నో ఎడారి చెట్లు, ఎన్నో కుటుంబముల మీద చీకటి, ఎన్నో ప్రాంతములలో చీకటి. మన భారతదేశం, మన రాష్ట్రం, మన జిల్లాలన్నీ కూడా చీకటితో ఆవరించబడ్డాయి. ఈ చీకటి వైదొలగటానికి, నిరుపయోగమైన వృక్షాలు ప్రయోజనకరంగా మార్చబడటానికి ప్రతి బిడ్డ ఒక నీటి ఊటగా మార్చబడాలి. మనం విని వెళ్ళిపోవడం కాదు. ఆ రీతిగా అందరూ చేస్తున్నారు, ఆ రీతిగా అందరూ వెళ్ళిపోతున్నారు. నీవు ఆ రీతిగా కాదు. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రీతిలో నీ జీవితం ప్రభు దగ్గర ప్రతిష్ఠించబడాలి. ప్రియ దైవ జనాంగమా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు, మా ఇతర క్యాసెట్స్ మరియు సిడీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఇమానియేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్, బకావాని తోట, చిత్తూరు బస్ స్టాండ్ ప్రక్కన, మదనపల్లె 517325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 085712225929. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.